వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించాలన్న జిల్లా ఓటర్ జాబితా పరిశీలకురాలు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషన్ బి బాలమాయాదేవి. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలన్న డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. ఏనుగు రామ్రెడ్డి అమరావతి దంపతులకు పుడమిపుత్ర అవార్డు బహుకరణ. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం. ఎల్సీఆర్సీ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి పాలాభిషేకం. భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఈ నెల 30న సిపిఐ శత వసంతాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్న సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం. మీ సేవా సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన నవంబర్ 23 తేదీ జరిగిన జిఎన్ఎం పరీక్షను తాను రాయలేకపోయానన్న నల్గొండ పట్టణం 29వ వార్డు లైన్వాడకు చెందిన నాగుల మంగమ్మ. బూత్ కమిటీ నూతన అధ్యక్షునిగా బైరి మహేందర్ గౌడ్ని ఏకగ్రీవంగా ఎన్నిక. విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేసిన పీడీఆర్డీఓ నాగిరెడ్డి. డిసెంబర్ 29న భువనగిరికి వస్తున్న ఆశాల రాష్ట్ర బస్ జాతను జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం. ఎరుకల ఉద్యోగుల సమైక్య ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నిమ్మల వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక. అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఓటర్ జాబితా పరిశీలకురాలు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ బి బాలమాయాదేవి ప్రత్యేక ఓటర్ జాబితాపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, ఆర్టీఓలు, తహసీల్దార్తో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి బాలమాయాదేవి మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఓటర్ జాబితా పరిశీలకురాలు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ బి బాలమాయాదేవి ప్రత్యేక ఓటర్ జాబితాపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి బాలమాయాదేవి మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై నిర్వహించే సమావేశాలన్నిటినీ వెబ్సైట్లో ఉంచాలని చెప్పారు. ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు చాలా ముఖ్యమని, కార్డుల నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని, కార్డులలో ఒకరి ఫోటో బదులుగా ఇంకొకరి ఫోటో రాకుండా జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశిస్తూ మాదిరి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డును పరిశీలించారు. ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పోలింగ్ కేంద్రం వారీగా పరిశీలన చేయాలని, ముఖ్యంగా ఓటర్ జాబితాలలో మార్పులు చేర్పులు తొలగింపులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 6, 2025న తుది ఓటర్ జాబితా ప్రచురించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ, అమిత్, డిఆర్ఓ అమరేందర్, ఆర్డీఓలు ఎస్ రమణారెడ్డి, వై అశోక్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సంబంధిత తహసీల్దార్లు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు టీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు
కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు డీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జేసీ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఓ ప్రభుత్వం కులాలను, మతాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్ గారు, మా లక్ష్మీ ఎక్స్ఎడ్బిడిసి గారు, చాలామంది మా నాయకులు, కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము వెంటనే దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఎంపీలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాడు భారత రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళందరం కూడా మన ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ కానివ్వండి, తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు కానివ్వండి, ఈ భారతదేశంలో సమగ్రత, సమైక్యత కోసం, ఐక్యత కోసం నాటి జవహర్లాల్ నెహ్రూ కాలం మొదలు పెడితే ఇక్కడ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ దాకా కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే భారతదేశంలో సంపన్న వర్గాలందరూ కూడా ఐక్యంగా మంచిగా ఉండాలని చెప్పి, తర్వాత కులాల పేరు మీద, మతాల పేరు మీద బీజేపీ దాడులు చేస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరిపై దాడి చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఖండిస్తూ ఉన్నాం. ఇలా అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి మోడీకి చెప్తా ఉన్నాం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామానికి చెందిన ఏనుగు వెంకటరెడ్డి, అమరావతి దంపతులకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో శనివారం యాదగిరిగుట్టలో జరిగిన సుస్థిర విజ్ఞాన సదస్సులో సేంద్రియ వ్యవసాయం, గోవు వ్యవసాయం, కెమికల్ రహిత వ్యవసాయం చేస్తున్నందుకు గాను వారు చేస్తున్న కృషిని గుర్తించి పుడమిపుత్ర అవార్డుతో సత్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గల్ గ్రామానికి చెందిన ఏనుగు వెంకటరెడ్డి, అమరావతి దంపతులకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో శనివారం యాదగిరిగుట్టలో జరిగిన సుస్థిర విజ్ఞాన సదస్సులో సేంద్రియ వ్యవసాయం, గోవు వ్యవసాయం, కెమికల్ రహిత వ్యవసాయం చేస్తున్నందుకు గాను వారు చేస్తున్న కృషిని గుర్తించి పుడమిపుత్ర అవార్డుతో సత్కరించడం జరిగింది. అనంతరం గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ ప్రధాన కార్యదర్శి బూర దశరథ గౌడ్ దంపతులిద్దరిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ పడమటి పావని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడి శ్రీనివాస్, యువజన విభాగం జాయింట్ సెక్రటరీ సూర్య తేజానాయుడు, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, రాష్ట్ర క్రీడా విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్టు, సిపిఎం, చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, బూరుగు కృష్ణారెడ్డి, శ్రీనివాస్చారి, గోసిక కరుణాకర్, రాగిరి కృష్ణయ్యలు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్టు, సిపిఎం, చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, బురుగు కృష్ణారెడ్డి, శ్రీనివాస్చారి, గోషు కరుణాకర్, రామగిరి కృష్ణయ్య మాట్లాడుతూ
స్వాతంత్రానికి పూర్వం మన్మథ శాస్త్రం నుంచి పరిపాలించినటువంటి పరిపాలనను అంతమందించే విధంగా బడుగు బలహీన వర్గాలు అందరికీ రాజకీయ ఫలాలను విద్య వైద్యం అన్ని రంగాలలో అందే విధంగా మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కించపరిచేటట్టు మాట్లాడడం అమానుషమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమిత్ షాపై సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని, అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు బత్తుల దాసు, బోయ యాదయ్య, తూర్పునూరి మల్లేశ, భావనలపల్లి స్వామి, బాతరాజు, దశరథ, చీకూరి ఈదయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, తడక మోహన్, చింతకింది పాండు, చిరంజీవి, బత్తుల రమేష్, ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు తిగుళ్ళ శ్రీనివాస్, నరేష్ స్వామి, ఆదిమూలం నందీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని మేళ్ల దుప్పలపల్లి రోడ్ ప్రతీక్ రెడ్డి కాలనీలో గల ఎల్సీఆర్సీ చర్చిలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జా రమేష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని మేళ్లదుప్పలపల్లి రోడ్డు ప్రతీక్ రెడ్డి కాలనీలో గల ఎల్సీఆర్సీ చర్చిలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జా రమేష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఫాస్టర్ చరణ్ కుమార్, సిస్టర్ పవిత్ర, యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు మామిడి కార్తీక్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ కంచర్ల ఆనంద్ రెడ్డి, జావేద్, లక్ష్మయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒకటి మాత్రం నిజం, ఈ రాత్రి వేళ నీ మనసు మార్చుకో. తాగు దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మాట్లాడిన నాయకులు మేలుతో మా హృదయాన్ని తృప్తిపరచండి. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నీవు. ప్రభువా, నీ కృపగల హస్తం తోడుగా ఉంచండి. నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మా అందరికీ దయచేయమని నా ప్రియుడు రక్షకుడైన క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సరాలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పవిత్ర మేడం గారు మీకు అంతా చెప్పింది. రాజు ఎట్లుండాలి, ప్రజలు ఎట్లా పాలించాలి, నాయకుడు ఏ విధంగా ఉండాలి, మేము అన్నీ చెప్పేయాలని మాకు గుర్తు చేసింది. ఇక్కడ మేడం రాగానే ఏ విధంగా పరిపాలించాలని చెప్పింది. మిమ్మల్ని నమ్ముకొని 5 సంవత్సరాలు మీకు ఓటు వేసే సందర్భంలో మీరు ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే 2012 అంటే ఇక్కడ మొత్తం అడిలానే ఉండే, అంతా ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది. గౌరవ మంత్రి గారు ఈ 4 సార్లు గెలిచారు, ఈసారి 5వ సారి మీ అందరూ ఆశతో గెలిపించారు. ఈసారి గతంలో ఎంతైతే మేము డెవలప్ చేసిన అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే మీ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ పోయినా అండర్గ్రౌండ్ పోతుంటూ కనిపిస్తుంది. మొత్తం వేడిపోయిన 9, 10, 11, 25, 7 పక్కకు ఇక్కడ కూడా మొత్తం పూర్తయితాయి. కానీ ఒకటే రోజు పని కాదు, సంవత్సరాలు అక్కడ 2 సంవత్సరాలు పడుతుంది. ఫస్ట్ డ్రైనేజ్ కనీసం కానీ సెట్గా వేసిన దాన్ని సెట్ కావాలి, దాని మీద రోడ్ లేదా క్రాక్స్ వస్తాయి. అలాగే మీకు మంచినీటి ప్రాబ్లం ఇక్కడ లేకుండా ఇక్కడే దాతినగర్లో ట్యాంక్ స్టార్ట్ అయింది, ఇక్కడ పక్కన దాతినగర్ పక్కకే వస్తుంది. అలాగే నల్లగొండని ఏదైతే మీరు క్రైస్తవ సోదరులు ఏదో శాంతి కామకును అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్.
ఈరోజు 8వ వార్డ్ ఎల్సీఆర్సీ చర్చ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, గుమ్మల మోహన్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ గారు, అలాగే వివిధ హోదాల నుండి వచ్చిన కాంగ్రెస్ లీడర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. క్రిస్మస్ గురించి తప్పు లేకుండా జన్మించిన వారు యేసయ్య. అటువంటిది పశువుల పాకలో జన్మించి ఇంత సృష్టి అందరికీ ప్రభు అయినాడు. వందనాలు. ఈరోజు అధికారులు బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గారు బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారు, మన వజ్ర రమేష్ గారు 8వ వార్డులో ఈ లైఫ్ చేంజింగ్ రివల్ సెంటర్ చర్చిలో ఈరోజు సెమీ క్రిస్మస్ జరగడం సందర్భంగా అందరూ వచ్చారు. అందుకు సంతోషం. ఇలాంటి మరి సంవత్సరాలు మళ్ళా జరుపుకోవాలని. క్రిస్మస్ దుప్పలపల్లి రోడ్లో జరుపుకోవడం మరి సంతోషదగ్గ విషయం. దానికి పిలువగానే నల్లగొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మల్లన్న ఎక్స్ కౌన్సిలరు జామ్ మసీదు అన్న కూడా పిలువంగానే రావడం, అదే కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు ఇన్ఛార్జ్ వజ్ర రమేష్ యాదవ్. మరి ఇక్కడ ఏదున్నా వాస్తవంగా చెప్పాలంటే గత 12-13 సంవత్సరాలకెళ్ళి వజ్ర రమేష్ తోచిన సాయం చేసుకుంటూ ముందుకు పోయిన వ్యక్తి ఈ వజ్ర రమేష్. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే రోజులు ఖచ్చితంగా నల్లగొండ పట్టణ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ వార్డులు ఉంటాయి. 2 సార్లు చిన్న సుల్ప తేడాతో ఓడిపోయిండు. ఈసారి భారీ మెజార్టీతో గెలిపేయడానికి కూడా 8వ వార్డు ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు నగరకంటి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడారు. జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు నగరికంటి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 550 మందికి తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించినా నిజమైన కళాకారులు ఇంకా బయటనే ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం చాలా సంతోషకరం. దీనికి నిరుద్యోగ కళాకారులు చాలా సంతోషించి మాకు కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్గొండ సెంటర్లో మహేష్ కుమార్ గౌడ్కి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు పరమేష్, కలకొండ శ్రీనివాస్, కందుల సైదులు నరసింహారావు, ఆకారం లింగస్వామి, గిలకత్తుల పరమేష్, కోటి రామకృష్ణ, శివరాత్రి రాములు, జిల్లా లలిత, కత్తుల విద్యాసాగర్ తదితర నిరుద్యోగ కళాకారులు పాల్గొన్నారు. జై కళాకారుడా, వర్ధిల్లాలి నిరుద్యోగుల కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగ కళాకారుల ఐక్యత, జై కళాకారుడా. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 14వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం భిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 14వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం భిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వల్ల ఎలాంటి భరోసా లేదని, బ్రతుకులు బాగుపడట్లేదని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరి బతుకులు భిక్షం ఎత్తుకునేలాగా తయారయ్యాయని
తక్షణమే ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజేషన్ హామీని అమలు చేయాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని భిక్షాటన చేస్తూ మా కుటుంబాలని సాదుకోవాలా, మా సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ భిక్షాటన ద్వారా నిరసన తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ సమ్మెకు మద్దతుగా ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ చంద్రమోహన్ పాల్గొని మీ యొక్క న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి సమ్మె విరమించేలా చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, మీ ఉద్యోగాలు అన్ని అర్హతలతో వచ్చారని, మెరిట్ కమ్ రోస్టర్తో వచ్చారని, మీకు రెగ్యులర్ కావడానికి మీకు పూర్తి అర్హత ఉందని, మీరు చేసే పోరాటానికి నా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. దానికోసం నేను నిరంతర కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గురి కృష్ణ, బొమ్మకాని రాజు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్, కార్యదర్శి కంచర్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజుల, ముఖ్య సలహాదారు నీలాంబరి, స్పెషల్ ఆఫీసర్ వసంత, సావిత్రి, గౌరవ సలహాదారు కొండయ్య, నాగయ్య, వెంకటకృష్ణ, గిరిధర్, శ్రీనివాసులు, మొహిజ్ ఖాన్, భిక్షమాచారి, చందపాక నాగరాజు, బంటు రవి తదితరులు పాల్గొన్నారు. మేము 14వ రోజు సమ్మె చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సీఎం గారి నుంచి మాకు ఎలాంటి హామీ కూడా రాలేదు. సీఎం గారు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేరు కనుక మేము హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తాము. మేము వచ్చేసి కేజీబీవీలో అకౌంటెంట్గా 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. చాలని వేతనాలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. కనుక సీఎం గారు స్పందించి మా యొక్క సమాన పనికి సమాన వేతనం లేదా రెగ్యులరైజ్ ఈ రెండు కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. సర్వశిక్ష అభియానంలో ఎంఆర్సి బిల్డింగ్లో మండల విద్యాశాఖలో ఎంఈఓ ఆఫీసులో మెసెంజర్లు అంటే ఏదో మాకు కూడా తెలియదు. వాస్తవంగా స్వీపర్ కాదు, అటెండర్ కాదు. అటెండర్ అనే పదం నిలబెట్టాలని, పే స్కేల్ ఇవ్వాలని, మీరు ఇచ్చిన హామీని మాకు నిలబెట్టాలని ఇవ్వాలని, మేము ఈ యొక్క తక్కువ జీతం నెరి ఆఫీసులో 11,050 రూపాయలతో బతకలేకపోతున్నామని, పిల్లలు పోసిందని మేము గత 25 సంవత్సరాల నుంచి ఎంఆర్సి బిల్డింగ్లో అటెండర్గా మెసెంజర్గా పనిచేస్తున్నాం. కాబట్టి ఇంకా మాకు బీమా సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకి టీచర్గా బోధన చేస్తాం. మేము 2002 నుంచి అండి మేము స్టార్ట్ చేసింది ఉద్యోగం. 2002 నుంచి స్టార్ట్ చేశాము. 2002 నుంచి ఇప్పటికి చేస్తూనే ఉన్నాము. 2002లో మాకు 2,500 జీతం వచ్చేదండి. ఆ తర్వాత 2005లో మాకు 5,000 శాలరీ వచ్చింది. తర్వాత 2000 ఐఆర్టీ వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి మేము ఇప్పటికి 20 ఇయర్స్ నుంచి దివ్యాంగ విద్యార్థులకు బోధన చేస్తున్నామండి. మేము చేసే సేవ ఎలాంటిదంటే, తన పేరెంట్ కూడా తన పిల్లల్ని అసహించుకుంటుందేమో కానీ మేము మాత్రం మా పిల్లల్ని, మేము చేసే మెంటల్ రిటార్డెడ్ పిల్లల్ని కానీ, హీరింగ్ ఇంపైర్డ్ పిల్లల్ని కానీ, విజువల్ ఇంపైర్డ్ పిల్లలందరికీ మేము బోధన చేస్తామండి. మా దగ్గరకు వచ్చిన పిల్లలందరినీ మెయిన్ స్ట్రీమ్ చేసి వాళ్ళకి 10th ఇంటర్ బోర్డు పరీక్షలు కూడా రాయిస్తున్నామండి. కానీ మాకిచ్చే జీతము చూస్తే మాకు అసలు ఎట్లా అనిపిస్తుందంటే, ఏంటి జీతము 20 ఏళ్ళ నుంచి మేము మా జీతాన్ని పెంచేది లేదు. మాకు వచ్చిన జీతానికి కనీసం మేము ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం మేము. కాబట్టి దయ ఉంచి మా సీఎం గారు ఏం చెప్పారు, మాకు మిమ్మల్ని ఎలాగైనా రెగ్యులైజ్ చేస్తామని హామీ అయితే ఇచ్చారు.
ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఈ ధనిక రాష్ట్రంలో తెలంగాణ వచ్చాక మేము ఎంతో బాగుపడుతుంది, మా ఎస్ఎస్ఏ అందరికీ పర్మనెంట్ చేస్తారని అనుకున్నాం. కానీ ఇంత ఎస్ఎస్ఏ వాళ్ళ ఉద్యోగులను ఎందుకు ఎవరికి కనిపించట్లేదు? ఏమో ఎక్కువగా ఉంటున్నాయి, పని గంటలకు దగ్గ వేతనం ఇవ్వట్లేదు, అన్యాయానికి గురవుతున్నాం, చాలీచాలని వేతనాలతోటి బతుకులు ఈడుస్తున్నాము. గత సంవత్సరము వరంగల్ కేంద్రంగా అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ అందరినీ ప్రజాభవన్కి పిలుపు చేసేసి 100 రోజుల్లో మీ సమస్యలను సాల్వ్ చేసేసి మీకు ఛాయ్ తాగినంతలోపు జీవో మీ చేతులు పెట్టేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 1 సంవత్సరం దాటుతున్నా కూడా మాకు ఇచ్చిన హామీ గురించి మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మా జిల్లాలో మాత్రం 1100 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. స్టేట్ వైజ్గా 19,500 మంది గత అన్ని వివిధ వింగుల నుంచి 14 వింగుల నుంచి 19,000 చిల్లర ఉద్యోగులు మన 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు చాలీచాలని జీతాలతో మా బతుకులు మాత్రం ఈ విధంగానే ఉన్నాయన్న. మా వెట్టి చాకరీతో మా పనులు చేయించుకుంటారు. ఈ చాలీచాలని జీతాలతో మా కుటుంబ పోషణ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో శత వసంతాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తెలిపారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవం జరుపుకోబోతుందని అన్నారు. దేశ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం సుదీర్ఘమైన గర్వకారణమైన పోరాటాలు భారత కమ్యూనిస్టు పార్టీ నడిపిందని ఆయన అన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 30,000 మందికి పైగా ఉత్సవాలలో పాల్గొని జయప్రదం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వ్యవసాయ మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాగిపని అంజాచారి, సిపిఐ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, మండల సహాయ కార్యదర్శులు ఊరుపాక వెంకటయ్య, నేతల్ల రాజు, ఏఐఎస్ఎఫ్ కార్యవర్గ సభ్యుడు ముదిగొండ మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు పల్లె సైదులు, వెంకటయ్య, కోరె సత్తయ్య, గ్రామ శాఖ కార్యదర్శి కానుగుల మహేష్, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సిపిఐ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నల్గొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ శత జయంతి ఉత్సవాలకి అత్యధిక జనాభాను తరలించాలని, అదేవిధంగా పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడానికి ఇక్కడ ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం గారు వచ్చారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. వాళ్ళు ఏ రకమైన విధానాలు రచిస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా మందిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు, ఆ పబ్లిక్లో ఏ మెసేజ్ ఇస్తున్నారు అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. ఈ 100 వసంతాల కార్యక్రమాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, దానికోసం ఏ రకమైన
భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా రేపు డిసెంబర్ 30 నల్గొండ ఎన్జీ కాలేజీలో పెద్ద ఎత్తున ఒక 50,000 మందితో బహిరంగ సభ నిర్వహించబోతాం. ముఖ్యంగా ఈ 100 సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక సుదీర్ఘ ప్రయాణం, ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమం, అటు తర్వాత భారతదేశంలో మరి కష్టజీవుల పక్షంగా రైతుల పట్ల నిలబడి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు దున్నేవారిని భూమి అని, గ్రామాలలో పట్టువారీలకు దొరలకు భూస్వామ్య వ్యతిరేకంగా బలమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నిర్వహించి అనేక ప్రజా ఉద్యమాలకు మరి అనేక మంది రక్త తర్పణం చేసినటువంటి మరి ఎర్రజెండా. ఈ నల్గొండ జిల్లా అంటేనే మరి ఒకనాడు మరి సాయుధ పోరాటం చేసినటువంటి మరి పోరాటాల గడ్డ. మరి ఈ పోరాటాల గడ్డలో ఈ 100 సంవత్సరాల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించడంతో మరి వేలాది మంది నల్గొండ జిల్లా పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, కమ్యూనిస్టు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే ఏర్పాట్లు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరి అన్ని మండల కేంద్రాలలో, గ్రామాలలో విస్తృతంగా మరి వాల్ రైటింగు, మరి కరపత్రాల పంపిణీ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఉత్సాహపూరితంగా ఈ 100 సంవత్సరాలు నిర్వహించిన మరి నెమరేసుకొని మరి భవిష్యత్తులో అనేక ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా ఆర్థిక అసమానతలు లేని ఒక నూతన సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఈ పోరాటాలు అనేక ప్రజా ఉద్యమాలు ఆనాడు నల్గొండ జిల్లా అంటేనే మరి అనేక ప్రజా ఉద్యమాలకు రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, ధర్మభూషణ్ లాంటి వాళ్ళు, యోధాని యోధులు ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఈ 100 సంవత్సరాల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించుకోవడం అనేది మరి నల్లగొండ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం మరి చాలా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అందువల్ల ఈ రేపు జరిగేటువంటి బహిరంగ సభలో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతి పనులు కలగడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ మరి ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు, దున్నేవారి భూమి కానీ, అటు తర్వాత రైతాంగం పట్ల నిలబడి నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు విషయంలో కానీ, ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు నిర్వహించింది. ముఖ్యంగా మరి 2 సందర్భాలు పాదయాత్ర నిర్వహించి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, అటు తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులని మరి ఒప్పించి ఈ నల్గొండ జిల్లాకు మరి అనేక ఈ ప్రాజెక్టుల సాధన కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు సాగించింది. ముఖ్యంగా ఎస్ఎల్బిసి టన్నల్ విషయంలో ప్రజా ఉద్యమం నిర్వహించడం జరిగింది. ఈనాడు డిండి ఎత్తిపోతల కోసం కూడా మరి అనేక సార్లు పోరాటం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే కేసీఆర్ మరి 10 సంవత్సరాల కాలం నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నల్ విషయంలో కానీ, డిండి ఎత్తిపోతల విషయంలో మరి ప్రాజెక్టులని పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి ఈ రకంగా నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. సరే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి సంవత్సర కాలం గడుస్తూ ఉంది. సరే కొంత ఈ ప్రాజెక్టుల విషయంలో కొంత సానుకూలంగా ప్రదర్శిస్తున్నారు. కానీ ఈ మాత్రం కాదు, కాల పరిమితిలో ఎస్ఎల్బిసి టన్నులు పూర్తి చేయాలి. ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు మరి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. ఇయాడికి కూడా మరి ఇప్పటికి ప్రభుత్వ లెక్కన మరి సర్వే చేస్తే మరిగూడ మండలం అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్నట్టు మనకు జరుగుతూ ఉంది. అందువల్ల ఇలా ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగునీరే శరణ్యం. ఎందుకంటే ఇట్టి పరిస్థితుల భూగర్భ జలాలు ఫ్లోరైడ్తో విషం నీళ్ళు అవుతూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు అనేక రకాల జబ్బులతోని అనేక రకాలుగా జీవోత్సవాలుగా బ్రతుకుతూ ఉన్నారు. అందువల్ల దీని ప్రాధాన్యత గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ను ఆమోదించి వెంటనే డిండి ఎత్తిపోతల పథకానికి ఈ యొక్క శివనగూడెం ప్రాజెక్టుని, అదేవిధంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఆ ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు కూడా న్యాయబద్ధమైనటువంటి మరి వాళ్ళ కాంట్రాక్టర్కి ఏ రకమైన సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఎక్కువ చెల్లిస్తారో మరి ఇలా భూములు కోల్పోయే రైతులకు కూడా ఆ భూమి రేటు పెంచి మరి వాళ్ళకు కూడా నష్టపరిహారం తప్పకుండా ఇవ్వాలని సందర్భంగా భూ నిర్వాసితుల పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టును కాల పరిమితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే మనం ఇలా అంటున్నామో రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళే బాధ్యత వహించాలని సందర్భంగా గుర్తు చేస్తాం. అదేవిధంగా ఈ శత జయంతి ఉత్సవాలకు నాంపల్లి మండల మన పార్టీ సభ్యులకే కానీ నాయకులకే కానీ తరలించడానికి ఏ విధమైన సన్నాహాలు ఏర్పాటు చేస్తారు? ముఖ్యంగా రేపు నల్గొండ జిల్లాలో ఒక 20,000 రెడ్ షర్ట్స్
అంటే అందరూ కూడా మరి రెడ్ షర్ట్స్ తీసుకొని పెద్ద ఎత్తున 20,000 మంది కవాతు నల్గొండ టౌన్లో ఉంటుంది. మరి బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీ డి రాజా గారు, మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు, మరి శాసనసభ్యుడు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ సాంబశివరావు గారు, అదేవిధంగా మరి పార్టీ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు పల్లా వెంకరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి సభ్యులందరూ కూడా హాజరు కాబోతాము. అదేవిధంగా ఈ 100 సంవత్సరాల కాలంలో మరి మిగిలినటువంటి సాయుధ పోరాటంలో పాల్గొని అటు తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని మరి ఇప్పటికీ సజీవంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు మరి ముఖ్యంగా కామ్రేడ్ దొడ్డ నారాయణరావు గారు, అదేవిధంగా ఎంకే మొయినుద్దీన్ మెదక్ జిల్లా పార్టీ కార్యదర్శి, అదేవిధంగా సుదీర్ఘకాలం ఖమ్మం జిల్లా మరి ఉద్దండులు మరి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు, మరి నల్గొండ జిల్లా మరి అగ్రనాయకుడు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారిని మరి సన్మానం కూడా ఉంటుంది. అందువల్ల ఈ నలుగురితో పాటు ఈ రాష్ట్ర స్థాయిలో పనిచేసి అనేక మందికి ఈ సందర్భంగా సన్మానం చేసుకొని ఈ 100 సంవత్సరాలని పోరాటాలను మనం గుర్తు చేసుకుంటూ మరింతగా దృఢ సంకల్పంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇవాళ మళ్ళీ ప్రజలు కమ్యూనిస్టు ఉద్యమం వైపు, కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈయన బూర్జువా పార్టీలు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతే ఈయన కమ్యూనిస్టులే ఈ పెట్టుబడిదారు వ్యవస్థకు కమ్యూనిజమే అజేయమని, అదే ప్రత్యున్నయమని సందర్భంగా గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ అన్నగారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణం బోయవాడలోని కృపా మీ సేవా సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన నవంబర్ 23 తేదీ జరిగిన జిఎన్ఎం పరీక్షను తాను రాయలేకపోయానని నల్గొండ పట్టణం 29వ వార్డు లైన్వాడకు చెందిన నాగుల మంగమ్మ అలియాస్ పరంగి మంగమ్మ సోమవారం తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి కృపా మీ సేవా సెంటర్కి సెప్టెంబర్లో వెళితే జిఎన్ఎం రిజిస్ట్రేషన్ చేశారని, పరీక్షకు అప్లై చేసే విధానం ఇది కాదని తాను పలుమార్లు అడిగినప్పటికీ సిస్టమ్ అప్డేట్ అయిందని, అప్డేట్ వర్షన్ ఇదే అని రోజు ఎన్నో చేస్తుంటాం, నాకు తెలీదా అని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు. నల్గొండ పట్టణం బోయవాడలోని కృపా మీ సేవా సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన నవంబర్ 23 తేదీ జరిగిన జిఎన్ఎం పరీక్షను తాను రాయలేకపోయానని నల్గొండ పట్టణం 29వ వార్డు లైన్వాడకు చెందిన నాగుల మంగమ్మ అలియాస్ పరంగి మంగమ్మ సోమవారం తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి కృపా మీ సేవా సెంటర్కి సెప్టెంబర్లో వెళితే జిఎన్ఎం రిజిస్ట్రేషన్ చేశారని, కానీ తప్పుగా చేయడం వలన తనకు హాల్ టికెట్ రాలేదని తెలిపారు. అడిగితే మీ సేవా సెంటర్ నిర్వాహకుడు సూరారపు సైదులు అలియాస్ రవి అప్పుడు ఎగ్జామ్కి అప్లై చేయలేదని, పొరపాటు జరిగిందని, హైదరాబాద్కి ఈమెయిల్ పెడతామంటూ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్ 22 తేదీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయమై విచారణ చేయాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దుర్గారావుని ఆదేశించారని తెలిపారు. తాము దుర్గారావుని పలుమార్లు కలిసినప్పటికీ ఆయన నెల రోజులుగా తాత్సారం చేస్తూ కలెక్టర్కి రిపోర్ట్ ఇవ్వకుండా నెల రోజుల తర్వాత తనను మీడియా వారితో రాజకీయ పార్టీల వారిని తీసుకొచ్చి బెదిరిస్తున్నారని, కలెక్టర్కి తప్పుడు సమాచారం ఇస్తున్నాడని, తాను కేవలం మీ సేవా సెంటర్ని మూసివేయాలని కోరానని తెలిపారు. తన భర్త చనిపోయాడని,
తనకు 2 చిన్నపిల్లలు ఉన్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ కౌన్సిలర్, సిపిఎం నాయకులు ఔటర్ రవీందర్ మాట్లాడుతూ మీ సేవా సెంటర్లకు జాబులకు అప్లై చేసే అర్హత లేకున్నప్పటికీ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వారికి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దుర్గారావు వత్తాసు పలుకుతూ బాధితులను దోషులుగా కలెక్టర్ ముందు చిత్రీకరిస్తున్నాడని, నెల రోజులుగా కలెక్టర్కి రిపోర్టు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని, మీ సేవా సెంటర్ వారితో కుమ్మక్కై మంగమ్మకు అన్యాయం చేస్తున్నారని, న్యాయం జరగకపోతే తమ పార్టీ తరఫున ఎంతవరకైనా పోరాటం చేస్తామని, కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. 2019లో ఈడీఎంగా ఉన్న దుర్గారావును పలు ఆరోపణలతో సూర్యాపేటకు బదిలీ అయ్యారని, అక్కడ కూడా కలెక్టర్ తిరస్కరించడంతో మళ్ళీ జనగాంకి బదిలీపై వెళ్ళి అక్కడ 4 ఏళ్లు ఉద్యోగం చేసిన అనంతరం మళ్ళీ ఇప్పుడు నల్గొండకు వచ్చినప్పటికీ అదే ఆరోపణలు వస్తుండడం గమనార్హం. నమస్కారం అండి. మాది నల్గొండ లైన్వాడి 29వ వార్డు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో నేను జిఎన్ఎం చేసి 15 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అప్లై చేయడానికి అని చెప్పేసి కృపా మీ సేవా సెంటర్కి వెళ్ళాను. బోయవాడలో ఉన్నటువంటి కృపా మీ సేవా సెంటర్కి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ కృపా మీ సేవా సెంటర్ వాళ్ళు అప్లై చేస్తామని చెప్పేసి నా సర్టిఫికెట్లన్నీ తీసుకొని అప్లై చేయకుండా రెన్యువల్ చేసినారు. రిజిస్ట్రేషన్ కోసం రెన్యువల్ చేసినారు. ఇదేంటి ఇలా చేశారని పలు మాటలు అడిగినా కూడా అది అంతే ఉంది, ఇప్పుడు అట్లనే చేస్తున్నారు అప్లికేషన్, మేము చేసింది కరెక్టే అని నాకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయండి అని నేను అడగగా వాళ్ళు చూసి మిస్టేక్ అయింది మేడం, మేము రిజిస్ట్రేషన్ చేసినామని చెప్పారు. ఇదేంది ఇలా ఎందుకు ఇట్లా చేశారని అంటే మీకు హాల్ టికెట్ తెప్పిస్తామని నెగ్లెక్ట్ సమాధానం చెప్పి 3 డేస్ నన్ను 3 రోజుల వరకు కృపా మీ సేవా సెంటర్ చుట్టూ తెప్పించినారు. నెగ్లెక్ట్గా సమాధానం చెప్పారు. లాస్ట్కి మేము కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి మేము అప్లికేషన్ ఇస్తే చూస్తామమ్మా చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారు. వెంటనే మీ సేవా సెంటర్కి డైరెక్టర్ అయినటువంటి దుర్గారావు సార్కి అప్పగించారు. ఇదే విషయాన్ని అప్పగిస్తే సార్ ఉంటే మీకు న్యాయం చేస్తామా చూస్తామా అన్నారు. దయచేసి కలెక్టర్ మేడంకి ఈ విషయాన్ని మరలా ఒకసారి తెలియపరిచి ఈడీఎం అయినటువంటి ఆ దుర్గారావు సార్ మీద కృపా మీ సేవా సెంటర్ మీద చర్య తీసుకోగలరని నేను మరీ మనవి చేసుకుంటున్నాను. లేని ఎడలా నేను సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది. నేను ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాద్దామన్న ఆశతో, ఉపాధి అవకాశం ఉంటుందన్న ఆశతో నేను వచ్చాను. కానీ ఇలాంటి న్యాయం అయితే ఇక్కడ జరగట్లేదు. నేను ఒక మాట ఏంటంటే ఏమైనా న్యాయం చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఏదైనా జాబ్ ఇప్పిస్తారా అని అడిగాను. ఆ సాకుతోటి జాబ్ ఇప్పియమంటుందని చెప్పేసి మీడియా వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తుందని చెప్పేసి దుర్గారావు సార్ నా మీద ఆరోపణలు చేస్తున్నారండి. ఇది కరెక్ట్ కాదు. నల్లగొండ పట్టణానికి 29వ వార్డుకు చెందిన పరంగి మంగమ్మ, వైఫ్ ఆఫ్ నరేష్ లేటు. ఈ అమ్మాయి 15 సంవత్సరాల కింద జిఎన్ఎం చేసింది. ఎక్స్పీరియన్స్తో కూడుకున్నది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టాఫ్ నర్సు ఉద్యోగాల సందర్భంగా అమ్మాయి నోటిఫికేషన్ తెల్లారి 2వ రోజు వెళ్ళి అమ్మాయి దరఖాస్తు చేసుకోవడానికి పోయింది కృప ఈ మీ సేవా కేంద్రానికి. కానీ అక్కడ పోయిన తర్వాత వారి నిర్వాహకులు ఈ అమ్మాయికి సంబంధించింది ఎగ్జామ్ కోసం అప్లై చేయకుండా ఈ అమ్మాయి రిజిస్ట్రేషన్ కోసం దాన్ని అప్లై చేయడం వల్ల ఈ అమ్మాయి ఈరోజు చదువుకుంది 3 నెలల నుంచి కోచింగ్ పోయి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ చేయకుండా అప్లై చేయకుండా వేరే దానికి అప్లై చేసి రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసి ఈ అమ్మాయిని మోసం చేయడం వల్ల అదే విషయాన్ని కలెక్టర్ గారికి ఈ నెల 22వ తారీఖు నాడు దరఖాస్తు పెట్టుకున్నారు. నాకు ఇట్లా మోసం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గత నెల రోజులుగా తిరుగుతున్నా కూడా కలెక్టర్ గారు సంబంధించిన ఆ డిపార్ట్మెంటు కంప్యూటర్ సంబంధించిన డిపార్ట్మెంటు ఈడీఎం సంబంధించిన దుర్గారావు గారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, దాని తర్వాత ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి సాకు చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి. వారి మీద అదేవిధంగా కృప సంబంధించిన మీ సేవ మీద అదేవిధంగా దుర్గారావు మీద యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ అమ్మాయికి నష్టపోయిన ఈ అమ్మాయికి మంగమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేరు నాగుల కరుణ, మాది లైన్వాడ.
నా కొడుకు చనిపోయాడు, మా కోడలకు 10,000 అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించిన. నా కొడుకు చనిపోయాడు కాబట్టి ఆమె చదువుకుంది కాబట్టి ఆమెకి ఏమైనా ఉపాధి రాగలదని మేము అప్పు చేసైనా 10,000 పెట్టి ఆమె కోచింగ్ ఇప్పించిన. కోచింగ్ ఇప్పిస్తే అక్కడ హాల్ టికెట్ కోసానికి పోయి అప్లై చేసుకుండ్రు. అప్లై చేసుకుంటే హాల్ టికెట్ రాకుండా రిజిస్ట్రేషన్ చేసిండు. ఆయన ఫైల్ రిజిస్ట్రేషన్ చేసిండు. అది ఆ రోజు తను మిస్టేక్ అయిందని మేము ఈ రోజు దాకా నెల రోజు తను తిరుగుతున్నాను. నా కోడల్ని తీసుకొని నేను ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎవరి నుండి స్పందన రావట్లేదు. ఇప్పుడు నా కోడలు నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మాకు ఎవరు పెట్టేటోళ్ళు కూడా దిక్కులేదు. ఇప్పుడు నన్ను కూడా ఆమెనే సాగాలి. అందుకోసానికి కార్యక్రమంగా దయచేసి ఏదైనా ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో షాయిగూడెం గ్రామంలో 194వ బూత్ కమిటీ ఏర్పాట్లు చేశారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షునిగా బైరి మహేందర్ గౌడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మండల అధ్యక్షులు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బైరి మహేందర్ గౌడ్ మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో షాయిగూడెం గ్రామంలో 194వ బూత్ కమిటీ ఏర్పాటు చేశారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా అధ్యక్షునిగా బైరి మహేందర్ గౌడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మండల అధ్యక్షులు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బైరి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఈ బాధ్యత ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షులకి, మండల పార్టీ సభ్యులకి, ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, రాబోయే స్థానిక ఎన్నికలలో షాయిగూడెం గ్రామంలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి బీజేపీ పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కామెటికారి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బోగ శ్రీనివాస్, గ్రామ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్, ఆలేరు పట్టణ అధ్యక్షులు నంద గంగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్డెమాన్ నరేందర్, శ్రీనివాసపురం గ్రామ బూత్ అధ్యక్షులు గాదెవాసు, చౌడబోయిన బాను, మాజీ వార్డు మెంబర్ బైరి నర్సయ్య గౌడ్, సీనియర్ నాయకులు కొండ రాజిరెడ్డి, బీజేవైఎం నాయకులు ప్యారపు శివకుమార్, చింతకింది శ్రీధర్, భీమగాని సంపత్, బైరి లావణ్ కుమార్, గుల్లపల్లి బాను, ఆలేటి తరుణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. బీజేపీ అధ్యక్షుడు బైరి మహేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. ఇతరం మాతరం వందే మాతరం. ఇతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. జిందాబాద్. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఆలేరు రూరల్ మండలంలోని సాయిగూడ గ్రామం 194 బూతు అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన తమ్ముడు బైరి మహేందర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గుండె గణేష్ గారికి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుకుంటూ, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంతో ఇస్తున్నటువంటి నిధులను పల్లెకు చేర్చాలనే లక్ష్యంతో గ్రామాలే రామరాజ్యాన్గా వెలుగొందాలంటే పల్లెలే పట్టుగొమ్మలై వెలగాల్సినటువంటి అవసరం. భువనగిరి పట్టణ కేంద్రంలో తాతానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ సహకారంతో పీడీ డిఆర్టీఓ నాగిరెడ్డి విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భువనగిరి పట్టణ కేంద్రంలోని తాతానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ సహకారంతో పీడీఆర్డీఓ నాగిరెడ్డి విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలలోని యువత వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి సిద్ధార్థ, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ రమణ, నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్, శ్రీదేవి, శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర్ల వెంకటమ్మ, కసగోని లలితలతో కలిసి బస్ జాతా పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు మాట్లాడారు. సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర్ల వెంకటమ్మ, కలగోని లలితలతో కలిసి బస్ జాతా పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు మాట్లాడుతూ ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, టీబీ, పోలియో సర్వేలకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆశాలు బస్ జాతాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు బోడ భాగ్య, మాయాకృష్ణ, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కర్ల వెంకటమ్మ, కసగోని లలిత, ఆశా యూనియన్ పల్లెపాటి జ్యోతి, పుష్ప, కల్పన, లింగ, లక్ష్మి, ప్రమీల, అరుణ, సుజాత, శోభ, అనిత, సుజాత, హైమావతి తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. నెల 29న భువనగిరికి వస్తున్న ఆశాల బస్సు జాతాని జయప్రదం చేయండి. ఆశాల ఫిక్స్డ్ వేతనం కోసం జరుగుతున్న బస్సు జాతాని జయప్రదం చేయండి. ఆశాల బస్సు జాతాని జయప్రదం చేయండి. ఆశాల బస్సు జాతాని జిందాబాద్ 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 జిందాబాద్. ఎరుకల ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నల్గొండ పట్టణంలో జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు నిమ్మల వెంకన్న మాట్లాడారు. ఎరుకల ఉద్యోగుల సమైక్య ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నల్గొండ పట్టణంలో జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నిమ్మల వెంకన్న, ఎరుకల ఉద్యోగుల సమైక్య ప్రధాన కార్యదర్శిగా చెర్లపల్లి వెంకటయ్య, కోశాధికారిగా సుల్తాన్ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ఎరుకల ఉద్యోగుల సమైక్య సభ్యులకు ధన్యవాదములు తెలిపారు. ఎరుకల ఉద్యోగులందరినీ ఐక్యం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఎరుకల సామాజిక వర్గంలో ఉన్న విద్యార్థులందరినీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రుద్రాక్షి భగత్, న్యాయ సలహాదారు ఎగిలి శంకర్, గౌరవ అధ్యక్షులు ఉండ్రాంతి కృష్ణయ్య, ఉపాధ్యక్షులు సుల్తాన్ సోమయ్య, సుల్తాన్ యాదగిరి, ఉల్లంకొండ వెంకటయ్య, నిమ్మిచెట్టి భిక్షమయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి మొగిలి విజయ్ శేఖర్, సహాయ కార్యదర్శి మేడ యాదగిరి, వినయ్ కుమార్, చెర్లపల్లి వెంకన్న, వెంకటయ్య, పుల్స్కా భూలక్ష్మి, లలిత, దేవసరి, మత్స్యగిరి, వెలుగు కల్పన, సుల్తాన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ సలహాదారులు, కో-కన్వీనర్స్కు, ఇక్కడికి ఇచ్చేసిన నా బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్తమాంజలి తెలియజేసి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరుకల ఉద్యోగులు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి గో బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలను కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఉద్యోగుల సమాఖ్య ఇది మొట్టమొదటి సర్వసభ్య సమావేశం. ఏర్పాటు చేసుకున్నటువంటి ఎరుకల ఉద్యోగుల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ నూతన యుగంలో కూడా ఎరుకల సమాజం మొత్తం అట్టడుగులో అంచబడుతున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా వెనుకబాటుతనంలో ఉన్నారు. కాబట్టి
దీనికి అంతటి కారణం విద్య కాబట్టి విద్యని ప్రధానంగా తీసుకొని విద్యను ప్రధాన భూమికగా తీసుకొని విద్యను మా వెనుకబడ్డటువంటి జాతి ప్రజలకు అందించే విధంగా ఈ కమిటీ పనిచేయడానికి మాత్రమే ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెనుకబడ్డటువంటి ప్రజలకు విద్య దూరం అవుతుంది. మా ప్రజానికంలో మా కుల ప్రజానికంలో ఈ విద్య దూరం అవుతుంది కాబట్టి ఈ దూరం అవుతున్నటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసమే ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కమిటీ ఇక్కడ ఇంతమంది ప్రముఖులు ఉన్నటువంటి ప్రముఖుల ముందు ఇనాన్మస్ చేసినట్టు మా మీద ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఈ కమిటీలో ఇనాన్మస్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మునుముందు ఈ రోజు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నామో ఈ ఉత్సాహాన్ని 30 రెట్లుగా పెంచి మరి మా వెనకబడ్డటువంటి ఎరకల ప్రజానికాన్ని చైతన్యవంతం చేయడంలో మా కమిటీ మునుముందు ఉంటుంది. అంతేకాకుండా పేద విద్యార్థులకు ఎక్కడైతే పేద విద్యార్థులు ఉన్నారో అక్కడ ఈ కమిటీ వాళ్ళకు ఫైనాన్షియల్గా కొంతమేరకు సహాయం సహకారాలు అందిస్తుంది. అంతేకాకుండా ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నటువంటి డిస్టర్బ్లో ఉన్నటువంటి ప్రజలకు వారికి కూడా వెన్నంటూ ఉంటూ ఎరకల ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన గౌరవ బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎరకల ఉద్యోగుల సమాఖ్య రెగ్యులర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెగ్యులర్ కమిటీ ఏర్పాటు కొరకు 7వ తారీఖు 12వ నెల నాడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్లు కూడా వేయడం జరిగింది. అందులో అధ్యక్షులుగా నిమ్మల వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా చెర్లపల్లి వెంకటయ్య, కోశాధికారిగా సుల్తాన్ వెంకటేశ్వర్లు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అది ఆ సందర్భంగా ఈరోజు సర్వసభ్య సమావేశం సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరకల ఉద్యోగస్తులందరినీ ఐక్యంగా చేయడం, ఐక్యతతో పాటు ఉద్యోగుల సమస్యలు మరియు మా జాతిలో ఉన్న పేద విద్యార్థులకు విద్యాపరంగా సహాయ సహకారాలు అందిస్తూ ముందు ఒక అవసరం అనేది ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా ఈరోజు జరుగుతున్న కుల వివక్షతలో మాకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే మేము ఇంకా బలహీనం అయిపోయినాం. అంటే పాపులేషన్ వైజ్గా తక్కువైపోవడం వల్ల ఉద్యోగులు ముందుకొచ్చి ఉద్యోగం ద్వారా ఆల్రెడీ సొసైటీ యొక్క ఫలాలు అందుకున్న వాళ్ళందరూ మేధావులుగా ముందుకొచ్చి ఆల్రెడీ డిప్రైవ్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చైతన్యపరచాలని చెప్పి వాళ్ళకి ఆర్థికంగా మా తరపు నుంచి సపోర్ట్ ఉండాలని చెప్పేది మా ప్రెసిడెంట్ గారికి, మా జనరల్ సెక్రటరీ గారికి సపోర్ట్గా వాళ్ళు అనుకున్న మార్గాన్ని మేము యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వస్తా కొండూరు గ్రామం నుండి గుండాల మీదుగా అక్రమ ఇసుక రవాణా తరలిస్తున్న TG30 TR 0867 నెంబర్ గల ట్రాక్టర్ను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సీసీ బ్యాంకు వద్ద వారికి ఎదురు రాగా ట్రాక్టర్ మీద ఉన్న డ్రైవర్ ట్రాక్టర్ జక్కుల వెంకటయ్య దిగి పారిపోతుండగా పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వస్తా కొండూరు గ్రామం నుండి గుండాల మీదుగా అక్రమ ఇసుక రవాణా తరలిస్తున్న TG30 TR 0867 నెంబర్ గల ట్రాక్టర్ను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సీసీ బ్యాంకు వద్ద వారికి ఎదురు రాగా ట్రాక్టర్ మీద ఉన్న డ్రైవర్ ట్రాక్టర్ జక్కుల వెంకటయ్య దిగి పారిపోతుండగా పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఎలాంటి అనుమతులు లేని ట్రాక్టర్పై కేసు నమోదు చేసి డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ డి సైదులు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించాలన్న జిల్లా ఓటర్ జాబితా పరిశీలకురాలు
రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషన్ బి బాలమాయాదేవి. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలన్న డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. ఏనుగు రామ్రెడ్డి అమరావతి దంపతులకు పుడమిపుత్ర అవార్డు బహుకరణ. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం. ఎల్సీఆర్సీ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి పాలాభిషేకం. భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఈ నెల 30న సిపిఐ శత వసంతాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్న సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం. మీ సేవా సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన నవంబర్ 23 తేదీ జరిగిన జిఎన్ఎం పరీక్షను తాను రాయలేకపోయానన్న నల్గొండ పట్టణం 29వ వార్డు లైన్వాడకు చెందిన నాగుల మంగమ్మ. బూత్ కమిటీ నూతన అధ్యక్షునిగా బైరి మహేందర్ గౌడ్ని ఏకగ్రీవంగా ఎన్నిక. విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేసిన పీడీఆర్డీఓ నాగిరెడ్డి. డిసెంబర్ 29న భువనగిరికి వస్తున్న ఆశాల రాష్ట్ర బస్ జాతను జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం. ఎరుకల ఉద్యోగుల సమైక్య ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నిమ్మల వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక. అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.